ఆకాశవాణి దూర తీరాలు నాటకం రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఇందలి పాత్రలు పాత్రధారులు: మేజర్ సుధాకర్ శ్రీ కోకా సంజీవరావు, డాక్టర్ సుధాప్రియ శ్రీమతి శారదా శ్రీనివాసన్, నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు, సహకారం శ్రీ అంజిబాబు. వినండి దూర తీరాలు ప్రత్యేక త్రైమాసిక నాటకం. సిపాయిల్లారా, శత్రువులు అకారణంగా మన మీద కాల్పులు జరుపుతున్నారు. మన స్థావరం ధ్వంసం చేయాలని చూస్తున్నారు. శత్రు స్థావరం మీద గురి చూసి కాల్పులు జరపండి. శత్రువుల కాల్పుల్లో అమరులైన మన వీర జవాన్ల మరణాలకు బదులు తీర్చుకోండి. ఫైర్ ఫైర్! ఎక్కడున్నాను నేను? చుట్టూ వీళ్ళెవరు? ఎవరు మీరు? ఎవరు మీరు? ఎందుకు అలా నవ్వుతున్నారు? నన్ను ఎందుకు ఇలా బందీగా కట్టేశారు? అలా హేళనగా నవ్వకండి. డోంట్ లాఫ్, డోంట్ లాఫ్ ఐసే. వెళ్ళిపోయారు దుర్మార్గులు. నేను శత్రు సైనికులకి పట్టుబడ్డానా? నో, వాళ్లే మా సైనిక స్థావరం మీద దొంగ దెబ్బ తీసి నన్ను పట్టుకుని ఉంటారు. ఎస్, అలాగే జరిగి ఉంటుంది. వీళ్ల దాడిలో నేను స్పృహ తప్పి ఉంటాను. అబ్బా, తలకి దెబ్బ తెలుస్తోంది. సాటుగా నన్ను తల మీద కొట్టి ఉంటారు. పొగమంచు, చీకటి, రాత్రి వేళ దొంగల్లా వచ్చి చుట్టుముట్టి ఉంటారు. అయ్యో, ఎంతటి దుర్దశ! శత్రువులు ఎంతకి తెగించారు! శాంతంగా ఉన్న సరిహద్దుల్లో తూటాలు వెదజల్లుతున్నారు. అమాయక గ్రామీణులను, పశువులను బలి తీసుకుంటున్నారు. ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. శాంతిని సమాధి చేస్తున్న ద్రోహుల్లారా, ఎందుకు ఇలా పిశాచాలా ప్రవర్తిస్తున్నారు? భారతీయుల సహనాన్ని పరీక్షించకండి. స్నేహానికి ప్రాణమిస్తాం, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాం. అబ్బా అబ్బా, హింసిస్తున్నారు. వీళ్ళ భాష హింస కాబోలు. నరరూప రాక్షసులు వీళ్ళు. సుధాకర్, మేజర్ సుధాకర్. ఎవరు మీరు? నేనెక్కడున్నాను? నేను డాక్టర్ సుధాప్రియ, న్యూరాలజిస్ట్ని. సుధా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. విని ఉండొచ్చు. ఇలాంటి పేర్లు చాలా మందికి ఉంటాయిగా. ఉండొచ్చు, కానీ నాకు బాగా పరిచయమైన పేరులా ఉంది. మీ గురించి వివరాలు చెప్తారా ప్లీజ్? సారీ, నేను డాక్టర్ని, మీరు నా పేషెంట్. ఇప్పుడు ఇంతకన్నా వివరాలు అనవసరం. నేను శత్రువుల చేతుల్లో బందీగా ఉన్నాను కదా, ఇక్కడికి నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీ గురించి మీకేమీ గుర్తులేదా సుధాకర్? కొన్ని లీలగా గుర్తున్నాయి. ఏవేవో దృశ్యాలు కనిపిస్తుంటాయి, మళ్ళీ అంతలోనే మాయమైపోతుంటాయి. తలలో బాధ. మీరు ఆర్మీ మేజర్ సుధాకర్, ఆ విషయం గుర్తుందా పోనీ? సుధాకర్? అవును, నన్ను ఆ పేరుతో పిలుస్తున్నారు. నేను ఆర్మీ మేజర్ సుధాకర్నా? అవును. ఇక్కడెందుకున్నాను? చెప్పానుగా, మీరిక్కడ పేషెంట్గా ఉన్నారు. ఇది హాస్పిటల్ అన్నమాట. అంటే ఆర్మీ హాస్పిటలా? కాదు, ఒక కార్పొరేట్ ఆసుపత్రి. నాకేమైంది డాక్టర్? మీరు బాగా షాక్లో ఉన్నారు. చాలా కాలం మీ మీద చిత్రహింసలు జరిగాయి. మీ మానసిక స్థితి సరిగా లేదు. మెదడులో కొన్ని భాగాలు బలహీనంగా ఉన్నాయి. అందుకని ప్రత్యేక చికిత్స కోసం ఈ ఆసుపత్రిలో ఆర్మీ వాళ్ళు చేర్పించారు. ఈ ఆసుపత్రి మీదేనా డాక్టర్? కాదు, నేనిక్కడ న్యూరాలజీ స్పెషలిస్ట్ని. అన్నట్టు నేనిక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాను డాక్టర్?
మీరు 3 నెలల నుండి. 3 నెలలా? అవును. మరి మిమ్మల్ని ఈ రోజే చూస్తున్నట్టుగా ఉందేమిటి? అంటే ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు. ఈరోజు మీ పరిస్థితి కాస్త బాగుందన్నమాట. మనుషుల్ని గుర్తుపడుతున్నారు, మామూలుగా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకాలము నేను స్పృహలో లేనా? దాదాపు అంతే. స్పృహ వస్తోంది, పోతోంది. స్పృహలో పెద్దగా కేకలు అరుపులతో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. వెంటనే మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాం. డాక్టర్, నా కేసు హిస్టరీలో ఏమనుంది? మీరు కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండగా శత్రువులు మిమ్మల్ని ఎత్తుకుపోయారు. అవును డాక్టర్, అవును. నేను నిద్రలో ఉన్నప్పుడు ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. నన్ను అనేక హింసలు పెట్టారు, గుండు కొట్టించారు, గోళ్లలో సూదులు గుచ్చారు, కారం అద్దారు, తలకిందులుగా వేలాడదీశారు. రాత్రులు నిద్రపోకుండా గంట గంటకి మొహం మీద నీళ్లు చల్లారు. పురుగుల అన్నం బలవంతాన తినిపించారు. నాకు అనారోగ్యం చేస్తే వైద్యం చేయించలేదు. ఒక దశలో నేను చచ్చిపోయానని అనుకున్నాను. దాదాపు అలాంటి స్థితిలోనే మిమ్మల్ని మన దేశానికి శత్రు దేశం అప్పగించింది. కొంత చికిత్స చేశాక అక్కడ ఇక్కడికి పంపించారు. డాక్టర్, చెప్పండి. నేను సందేహిస్తారెందుకు? అడగండి. నేను బతికే అవకాశం ఉందా డాక్టర్? ఇప్పుడు మీరు బతికే ఉన్నారు సుధాకర్. అవును, ఇప్పుడు బతికే ఉన్నాను. ఇంకెంతకాలం బతికి ఉంటాను? ఈ రోగం నయమవుతుందా? చెప్పండి డాక్టర్, ప్లీజ్. మేజర్ సుధాకర్, మీ మనసులో ఏముందో చెప్పండి ముందు. మీకు బతకాలనే కోరిక గట్టిగా ఉందా? ఉంది డాక్టర్, ఉంది. నాకు చావాలని లేదు. ప్లీజ్ నన్ను బతికించండి. గుడ్. మీరు ఆత్మబలంతో కోలుకుంటారు. కానీ ఒక్క ప్రశ్న. అడగండి. మీరు కోలుకున్నాక ఏం చేద్దామనుకుంటున్నారు? ఈ క్షణంలో మీ ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు డాక్టర్. కానీ మనస్సులో ఏదో వెలితి, ఏదో శూన్యం, ఏదో అసంతృప్తి. అదేమిటో స్పష్టంగా చెప్పలేకపోతున్నాను డాక్టర్. అంటే మేజర్ సుధాకర్, మీరు ఎవరినన్నా ప్రేమించారా? అలాంటిదే ఏదో. చీకట్లో చిరుదీపంలా నా స్మృతి మందిరంలో ఏదో మినుకు మినుమంటుంది డాక్టర్. ఏదో కమ్మని ప్రేమ పరిమళం నా మనసుని పదే పదే ఉత్తేజితం చేస్తుంది. ఎవరిదో రూపం అస్పష్టంగా కనిపించకుండా తోస్తోంది. ఏవేవో మధుర స్వరాలు నన్ను విచలితులను చేస్తున్నాయి డాక్టర్. అవును సుధాకర్, నీ మనస్సులో అదృశ్యంగా ఉండి బాధిస్తున్న అభాగ్యురాలిని నేనే. కానీ నేనెవరో నీకిప్పుడు చెప్పలేను సుధా. ఏమిటి డాక్టర్, కన్నీళ్లు కారుస్తున్నా? కన్నీళ్ళ లేదే. అన్నట్టు మీకు మందులు ఇవ్వాల్సిన సమయం అయింది. ఇంజెక్షన్ కూడా చెయ్యాలి. నేను మళ్ళీ వస్తాను. అలాగే డాక్టర్, బాయ్. సుధా, ఎందుకు నిన్ను నువ్వు దాచుకుంటావు? అతని హృదయంలో ఉన్నది నేనే అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఏమిటా పిరికితనం? అవును, పిరికితనమే. ఎలా చెప్పమంటావు? అతని ప్రస్తుత స్థితి చూస్తూనే ఉన్నావుగా. అతనికి ఏమీ జ్ఞాపకం లేదు. ఎవ్వరినీ గుర్తించలేకపోతున్నాడు. గతం అతనికి మంచు తెరలవతల నిలబడిన అవ్యక్త సత్యం. ఇది నన్ను నేను పరిచయం చేసుకునే సమయం ఎలా అవుతుంది చెప్పు? అంటే ఇన్నాళ్ల నీ నిరీక్షణ వ్యర్థమేనా? ఇలా ఆకులు రాలిన మోడులా జీవితం గడిపేస్తావా? లేదు లేదు, డాక్టర్గా సమాజ సేవలో నేను తరిస్తున్నాను. నా వృత్తిలో నాకు తృప్తి ఉంది. తృప్తి వేరు, ఆనందం వేరు. ఒక స్త్రీగా నీ ఆశలు నెరవేర్చుకుని ఆనందించే హక్కు నీకు లేదా? హక్కు? విధి వంచితురాల్ని, నాకు హక్కులేముంటాయి మనసా? అలా అనకు సుధా. నీ జీవితాన్ని నిస్సారం చేసుకోకు.
సుధాకర్ని నీ వైద్య పరిజ్ఞానంతో మామూలు మనిషిగా మార్చుకో. మనిషికి ఆశే శ్వాస. రేపు నీకు అన్ని విధాలా ఎంతో బావుండొచ్చు. ఇన్నాళ్ల నీ నిరీక్షణ ఫలించనూ వచ్చు. ప్రయత్నించు. నిరాశ నిస్పృహల నుండి బయటపడు. నిన్ను నువ్వు నమ్ము సుధా. నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీ జీవితం కొత్త చిగుళ్ళు వేస్తుంది. నమ్ము. ప్రయత్నిస్తాను మనసా, తప్పక ప్రయత్నిస్తాను. సుధా, ఈ రోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు చెప్తేనేకా నాకు తెలిసేది. చెప్తాను, తప్పక చెప్తాను. ఏది చెప్పు చూద్దాం. ఆకాశం నీ నీలం రంగు చీరలో దాక్కుంది. హ్మ్. సూర్యుడు నీ నుదుటి బుట్టై మెరిసిపోతున్నాడు. అయ్యగారికి ఇవాళ కవిత్వం పొంగిపోతోంది. నిన్ను చూస్తుంటే కవిత్వమే కాదు, కమ్మని పాటలు కూడా పొంగి వస్తున్నాయి. అవునా? ఏది ఏది పాడు చూద్దాం. పాటలు పొంగి వస్తున్నాయన్నాను కాని పాడతానం లేదు కదా. ఏయ్, తప్పించుకోకు. నువ్వు పాట పాడాల్సిందే. నీ మాటలే పాటలు. నిన్ను తాగుతున్న గాలి సంగీతం వినిపిస్తుంటే ఇంకా నేను ప్రత్యేకంగా పాడటం దేనికి ప్రియే? ఈ పిలుపు బావుంది. ఈ రోజు నుండి నా పేరు సుధాప్రియ. బావుందా? చాలా బాగుంది సుధా. జయదేవుడి అష్టపది గుర్తొస్తోంది. ఏమిటది? ప్రియే చారుశీలే. పోనీ ఈ పాటైనా పాడతావా? నన్ను ఇబ్బంది పెట్టకు ప్రియా. నిన్ను చూసిన ఆనందంలో నాకు గొంతు పెగలదు. పైగా నేను కవిని గాని గాయకుని గాని కాదు. గొంతు పాడకపోతేనే మనసు పాడుతుందిగా. సుధా, నిన్ను చూసినప్పుడల్లా నా మనసు సన్నాయి పాట పాడుతుంది. కాసిని కమ్మని కబుర్లు చెప్పు సుధా, వింటాను. అప్పుడప్పుడు నాకు భవిష్యత్తు గురించి భయం వేస్తుంటుంది ప్రియా. భయమెందుకు? మన కలలు నిజమవుతాయా అని సందేహం కలుగుతుంటుంది. ఈ రోజు ఇలా ఇంత దగ్గరగా ఎంతో ప్రేమగా ఉన్నాం. ఈ సాన్నిహిత్యం జీవితాంతం కొనసాగుతుందా? మన జీవితాలు ఒకటవుతాయా? నేను భవిష్యత్తును నమ్ముతాను సుధాకర్. మన పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని నాకెందుకో గట్టి నమ్మకం. ప్రియా, నా ఇంటి పరిస్థితులు నీకు తెలియవు. ఏమిటవి? నాకు సవితి తల్లి ఉంది. ఆ, ఇంట్లో ఆవిడదే పెత్తనం. నాన్నగారు నిస్సహాయులు. ఏ ఆవిడ మన పెళ్లికి ఒప్పుకోదా? అనే నా భయం. ఎందుకు ఒప్పుకోదు? తనేమన్నా శాడిస్టా? అలాగే అనిపిస్తుంది. ముసలిమడుగుతో కాపురం, మొసలిమడుగులో స్నానం అంటూ ఎప్పుడు సాధిస్తూ ఉంటుంది. పాపం. అందుకే మీ నాన్న మౌనంగా భరిస్తుంటాడు కాబోలు. పోనీ ఒక పని చేస్తే? ఏమిటిది? ఇద్దరం మేజర్లమే కనుక రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం. మా నాన్న బాధపడతాడు ప్రియా. ఆయనకి నా మీద కొండంత ప్రేమ. ఇంటికి పెద్దవాళ్ళని మక్కువ. గుండె నిండా ప్రేమ దాచుకుని పైకి గంభీరంగా ఉంటాడు. నీ మాటలు విడ్డూరంగా ఉన్నాయి సుధాకర్. ఇందులో విడ్డూరమేముంది? ఏమిటా? మాంసాహారం ఇష్టం, జీవహింస అంటే భయం అన్నట్టుంది. ప్రేమ కావాలి కానీ పెళ్లికి సందేహం. నీ పద్ధతి ఏం బాగాలేదు డియర్. ప్రేమకెప్పుడు విషమ పరీక్షలే ప్రియా. కథ పెళ్లి దాకా వెళ్లి సుఖాంతమయ్యేదాకా సందేహమే కదా. అమాయక చక్రవర్తి, సాహసం చెయ్యి. ఈ రాకుమార్తె నీకు లభిస్తుంది. ఏమిటి, సాహసం చేస్తావా మరి? అదే ఆలోచిస్తున్నాను. నీ ఆలోచన బంగారం కాను. ఎన్నాళ్ళు అలా ఆలోచిస్తూనే ఉంటావు? త్వరగా తెములు. అలాగే ప్రియా. సరే, ఇంక వెళ్దాం పద. ఆకాశంలో నక్షత్రాలు కూడా వచ్చేసాయి. నక్షత్రాలు వచ్చాయి, చందమామ రాలేదు కదా. నీ ఎదురుగా చందమా ఉంటే ఆ ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తుంది? నువ్వెప్పుడు ఇలా గలగల నవ్వుతూ ఉండాలి ప్రియా. నీ దగ్గర ఉన్నంతసేపు సెలయేటి ఒడిన తరంగ సంగీతం వింటున్నట్లే ఉంటుంది. అప్పుడే వెళ్ళకు ప్రియా. ఇంకా నా మనసు నిండలేదు. నిన్నిలానే చూస్తూ ఉండాలనిపిస్తోంది. మహాశయ,
ఇది పబ్లిక్ పార్క్. సమయం కాగానే బయటకు గంటి తాళం వేసేస్తారు. వెళ్దాం పదింకా. సరే పద. అయ్యో, బాంబులు పడుతున్నాయి. నేను చచ్చిపోతున్నాను. కాపాడండి, కాపాడండి. వస్తున్నా. సుధాకర్, సుధాకర్, ఏమైంది? ఎందుకలా భయంగా కేకలిస్తున్నారు? వినపడటం లేదా? పైనుంచి బాంబులు పడుతున్నాయి. మనందరం చచ్చిపోతున్నాం. సుధాకర్, అవి బాంబులు కావు సుధాకర్, ఉరుములు, పిడుగులు. మరేం భయం లేదు. పిడుగులు పడకుండా మన ఈ భవనానికి రక్షణ ఏర్పాట్లున్నాయి. మనకేమీ కాదు. అన్నట్టు మీ పేరుతో చెప్పారు. రాధాదేవా? కాదు, సుధాప్రియ. ఎస్, సుధాప్రియ. చూడండి డాక్టర్ సుధాప్రియ గారు, చెప్పండి. నాకు పెద్ద పెద్ద శబ్దాలంటే భయం అండి. మీరు ఆర్మీలో పనిచేశారుగా, అక్కడ ఫిరంగుల శబ్దాలు చాలా పెద్దవిగా ఉంటాయంటారు. ఏమో, అప్పటి సంగతి నాకు గుర్తులేదు. ఇప్పుడు మనస్సు, శరీరం దుర్బలంగా ఉన్నాయి. శబ్దాలు వినలేకపోతున్నాను. మీరిప్పుడు ఏసీ రూమ్లో ఉన్నారు. బయట కన్నా శబ్దాలు చాలా తక్కువగా వినిపిస్తాయి ఇక్కడ. కానీ ఈ తక్కువ శబ్దాలు నేను వినలేకపోతున్నాను డాక్టర్. పోనీ చెవుల్లో దూది పెట్టుకోండి. అలాగే, కాస్త దూది ఇవ్వండి. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో. అన్నట్టు దూది చెవిలో పెట్టుకుంటే మీ మాటలు ఎలా వినగలను? ఏ నా మాటలు మీకంత బాగా నచ్చాయా? అవును డాక్టర్ గారు, మీ మాటలు నా మనస్సుని తాకుతుంటాయి. ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, వింటూనే ఉండాలనిపిస్తుంది. నాకు అంతే సుధాకర్, నిన్ను చూడాలనిపిస్తుంది, అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆగిపోయారే? మౌనంగా ఉన్నారు ఎందుకు డాక్టర్? లేదే, నేనేం మౌనంగా లేను. మౌనంగా లేరు, కానీ పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, అవునా? అవునేమో. నేను అంతే డాక్టర్. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏవేవో చెప్తుంది. కొన్ని స్పష్టంగా ఉన్నాయనిపిస్తుంది, చాలా వరకు అస్పష్టంగా ఉంటుంది. ఇంకెన్నాళ్ళు ఇలా మంచానికి అంకితమైపడి ఉండాలి. మీ శరీరం మందులకి బాగా స్పందిస్తోంది సుధాకర్ గారు. నా అంచనా ప్రకారం మీరు తొందరలోనే కోలుకోవచ్చు. మీ మెదడుకి స్కానింగ్ చేశారు. ఆ రిజల్ట్స్ వచ్చాక మీ పరిస్థితి మరింత స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఉంటానో పోతానో? అదిగో, మీరలా మాటి మాటికి మరణం గురించి మాట్లాడుతుంటే నేను అసలు మీకు ట్రీట్మెంట్ చేయను, మీ రూమ్కి కూడా రాను. సారీ డాక్టర్ గారు, మీరంత మాట అంటే నేను ఈ క్షణంలోనే చచ్చిపోతాను. అదిగో మళ్ళీ చావు. సారీ అన్నానుగా. ఇక ఆ టాపిక్ వదిలేద్దాం. మరి నేను పర్సనల్ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చా? ఏమిటది? పర్సనల్ కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే అడుగుతాను. సరే, అడగండి. మీరు అడగండి. ఎందుకలా సందేహిస్తున్నారు? తీరా అడిగాక మీరు కోపగించుకుంటే? అంటే మీరు అడగబోయేది నాకు కోపం కలిగించే ప్రశ్న? అలా అని కాదు, కానీ మీరు మరీ సెన్సిటివ్ కదా, అందుకని సందేహం. అడగమన్నాగా మరేం పర్వాలేదు, అడగండి. అడిగేస్తున్నాను. మీరు ఎవరినైనా ప్రేమించారా? ఎలాంటి ప్రశ్న వేశావు సుధాకర్? ఆనాడు శకుంతల్ని దుష్యంతుడు అడిగినట్లు అడిగావు. నిన్ను ప్రాణసమంగా ప్రేమించిన నన్నే ఇలా ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పను? ఎలా చెప్పను సుధా? సారీ డాక్టర్ గారు, సారీ. మీ మనసు నొప్పించినట్లున్నాను, అందుకే మిమ్మల్ని అడగటానికి చాలా సందేహించాను కూడా. ఇట్స్ ఓకే. నన్ను ఈ ప్రశ్న అడగాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? ఎందుకు అడిగానో నాకే తెలియదు, కానీ అడగాలనిపించింది, అడిగేశాను. అందుకు నన్ను క్షమించండి. ఓకే. సపోజ్ నేనే ఆ ప్రశ్నను మీకు వేస్తే మీరేం సమాధానం చెప్తారు? ఈ పరిస్థితిలో నేనేం చెప్పగలను? నా మనసు గతానుభవాలతో తూట్లు పడిన పరదాలాగా ఉంది. నాకు చల్లని వెన్నెల లాంటి ప్రేమ కావాలనిపిస్తోంది.
ఆ ప్రేమ అమృతవర్షంలా నా మనసుని మళ్లీ చైతన్యవంతం చేయాలి. కాని ఈ అభాగ్యుణ్ణి, ఈ వ్యర్థుణ్ణి ఎవరు ప్రేమిస్తారు? సుధాకర్, ప్రేమ వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తుంది, వ్యక్తిని కాదు. నేను నీ అందమైన మనసుని ప్రేమించాను. అది సమయానుకూలంగా మారిపోయేది కాదు సుధాకర్. అలా మారితే అది ప్రేమే కాదు. మౌనంగా ఉన్నారండి. ఇంకా చెప్పండి డాక్టర్. నేనేమైనా తప్పు మాట్లాడానా? చెప్పండి. నేను ఇందాకటి మీ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నానులేండి, అందుకే మౌనంగా ఉన్నాను. అంటే మీరు ఎవరినో ప్రేమించారు అంతే కదూ? అవును, ప్రేమించాను. అనుకున్నాను. జీవితం తల్లి ప్రేమతో మొదలవుతుంది, తండ్రి ప్రేమతో ఎదుగుతుంది, ప్రియుడు లేక ప్రియురాలి ప్రేమతో పరిపూర్ణమవుతుంది. మీ జీవితం అలా పరిపూర్ణమైందా డాక్టర్ గారు? అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక సమస్యలే ఉంటాయి. కొందరి జీవితాల్లో ప్రతి అడుగు సమస్యే. నా జీవితం అంతే. అవునా? నా జీవితం అంతే డాక్టర్. నా జీవిత కథలో ఒక అధ్యాయం అలుక్కుపోయింది. ఏమీ స్పష్టంగా లేదు, అర్థమై కాకుండా ఉంది. నేను కూడా ఎవరినో ప్రేమించి ఉంటాను, లేకపోతే ఈ తపన తహతహ ఉండవు కదా. ఎవరిని ప్రేమించానో గుర్తు రావడం లేదు. డాక్టర్, నా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేట్టు చేయండి డాక్టర్ గారు. మీకు నా ప్రార్థనదే, ప్లీజ్. మీరంతగా ప్రార్థించాల్సిన అవసరం లేదు సుధాకర్ గారు. డాక్టర్గా అది నా కర్తవ్యం. ఇంకా మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తర్వాత వస్తాను మళ్ళా. సరేనా? అలాగే డాక్టర్ గారు. సుధా, అప్పుడే రైలు వచ్చేస్తోంది. రావాలి కదా ప్రియా, దాని పని అది చేస్తుంది. సుధా, ఇలా నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నా మనసంతా బరువెక్కిపోతోంది. నాకు అలాగే ఉంది ప్రియా, కానీ తప్పదు. సరిహద్దుల్లో పోస్టింగ్. శత్రువులు రోజు కాల్పులకు తెగబడుతున్నారు. కాల్పుల మాటన ఉగ్రవాదుల్ని మన దేశంలోకి చొరపెడుతున్నారు. వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. చాటుమాటుగా మన సైనికుల్ని చంపుతున్నారు. పరిస్థితి ఏమీ బాగాలేదు ప్రియా. నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఏదో వంకతో మన పెళ్లి వాయిదా వేస్తున్నావు. ఎందుకలా చేస్తున్నావు? దేనికోసం ఈ నిరీక్షణ? నిజం చెప్పంటావా? అబద్ధం ఎందుకు, నిజమే చెప్పు. సరిహద్దుల్లో నిత్యం అది మృత్యుక్రీడ ప్రియా. ఏ తూట ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. ప్రేమకి ఫార్మాలిటీస్ ఉండవు. నేను మరణించిన ఆ ప్రభావం నీ జీవితం మీద పడదు. పెళ్లి అలా కాదే. మన బంధం మనస్సుల పరిధులను దాటి సంప్రదాయాల కట్టుబడిలో నీకు అన్ని విధాలా బాధాకరమైపోతుంది. అది నాకు ఇష్టం లేదు ప్రియా. ఇదా నన్ను నువ్వు ఇన్నాళ్ళు అర్థం చేసుకున్నది? మరణం సరిహద్దుల్లోనే కాదు, ఎక్కడైనా రావచ్చు. సైనికుడికే కాదు, సామాన్యుడికి రావచ్చు. ఏ సైనికులెవరూ అక్కడ పెళ్లి చేసుకోవడం లేదా? అందరితో నన్ను నేను పోల్చుకోను ప్రియా. నా మిత్రులందరూ పెద్ద జీతం దొరికే ఉద్యోగాల కోసం ఎగబడి వెళ్ళారు. నాకు మా అమ్మ ఎలాగూ లేదు. ఆవిడికి సేవ చేసే భాగ్యం ఈ జన్మకి లేదు. కనీసం దేశమాత సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అందుకే ఆర్మీలో చేరాను. పట్టుదలగా మెరిట్లో శిక్షణ పూర్తి చేశాను. కోరి సరిహద్దుల్లో పోస్టింగ్ తీసుకున్నాను. నీ దేశభక్తి, నీ అంకిత భావం నాకు అర్థమయ్యాయి సుధాకర్. కానీ అందుకోసమని వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చెయ్యాలా చెప్పు? మన జీవితాలు బలి చేసుకోవాలా? రైలు బయలుదేరబోతుంది ప్రియా. సో గుడ్ బై. నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు. అందుకు ఇప్పుడు సమయం లేదు ప్రియా. మరెప్పుడైనా మాట్లాడుకుందాం. ఒక్క విషయం గుర్తుంచుకో. ఏమిటది? మన మధ్య దూరం శరీరాలకి, మనసులకు కాదు. భౌతికంగా ఎంత దూరంగా ఉన్నా మానసికంగా నీ దగ్గరే ఉంటాను. సుధా, ఎంత దూరమో అంత చేరువ. ఇక బిడ్డిరానా? ఉత్తరాలు రాస్తావు కదూ? వీలు కాదు.
సరిహద్దుల్లో టపా చాలా ఆలస్యంగా పట్టువాడా అవుతుంది. పైగా సెన్సార్ ఉంటుంది. మన ప్రేమ ప్రవాహంలో సెన్సార్ ఆఫీసర్ కొట్టుకుపోతాడు. అందుకని హాయిగా ఫోన్ చేస్తుంటాను ప్రియా. నీ తీయని గొంతు వినే భాగ్యం దొరుకుతుంది. అదిగో రైలు పిలుస్తుంది, వస్తా. నీ ఆరోగ్యం జాగ్రత్త ప్రియా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ప్రియా. బై. I love you too. ఆ రోజు అలా వెళ్ళిపోయి చివరికి ఇలా జీవోత్సవంలా ఓ పేషెంట్లా నా దగ్గరికి వచ్చావు. ఆ విధి లీల ఎంత విచిత్రం సుధా. ఓహ్, టైం చాలా అయింది. సుధాకర్, నువ్వు ఆనాడు చెప్పింది నిజం. ఎంత దూరమూ అంత చేరువుగా ఉన్నావు. ఫోన్లు చేస్తూనే ఉండేవాడివి. నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిసి తల్లడిల్లిపోయాను. ప్రేయసిగానే ఇంత బాధపడితే భార్యగా ఇంకెంత బాధపడేదాన్నో. ఎందుకంటే శ్రేయోభిలాషుల సానుభూతి బాధ అసలు బాధ కన్నా ఎక్కువ. అన్ని హింసల్లోకి సానుభూతి హింస దుర్భరం కదా. అందుకేనా పెళ్లి వాయిదా వేస్తూ నాకు ఆ బాధ తప్పించింది. పోన్లే, మనం పెళ్లి చేసుకోపోతేనే మన బంధం పెళ్లికి అతీతమైంది. నువ్వు నాకు మళ్ళీ కనిపించాలని తప్పించిపోయాను. కనిపించవు, కానీ ఇలా చూస్తాననుకోలేదు. కోమాలో ఉన్న నిన్ను చూస్తుంటే నా మనసు ఎంత తరుక్కుపోయిందో ఎలా చెప్పను సుధా. నేను మళ్ళీ జీవిస్తానా అని నువ్వు అడుగుతూ ఉంటే ఆ ప్రశ్న కత్తిలా నా మనసులో గుచ్చుకుంటోంది. సుధాకర్, నిన్ను చూడ్డం కోసమే జీవిస్తున్న నాకు నా ప్రాణ సమానమైన నిన్నిలా చూస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను సుధాకర్. ఆ భగవంతుడే గనక నాకు శక్తినిస్తే నా ప్రాణాన్ని నీకు తారపోసి నిన్ను బతికించుకునేదాన్ని. నిన్నెలాగైనా మామూలు మనిషిని చేయడానికి నా సర్వశక్తులు ఉపయోగిస్తాను సుధాకర్. నా సర్వశక్తులు ఉపయోగిస్తాను. అయ్యో, అప్పుడే తెల్లవారుతున్నట్టుందే. ఇలా నిద్రలేని ఎన్ని రాత్రులు గడిపానో తెలుసా? ఇది మరో కాళరాత్రి. నువ్వు పూర్తిగా కోలుకునే వరకు ఇంతే. అవును భగవంతుడా, నా సుధాకర్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ సేవ్ హిమ్ ప్లీజ్. డాక్టర్ సుధా హియర్. వాట్? ఆర్మీ హాస్పిటల్ నుండి పేషెంట్ వచ్చాడా? కోమాలో ఉన్నాడా? నేను ఇప్పుడే వస్తున్నాను. నర్స్, కాస్త తప్పుకో. పేషెంట్కి ఆక్సిజన్ మాస్క్ తగిలించు. ఓకే. ఎవరెత్తను? గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయి ఉన్నాయి, కానీ మొహమేదో పరిచయంగా కనిపిస్తోంది. ఎవరై ఉంటారబ్బా? కేస్ షీట్ చూద్దాం. మేజర్ సుధాకర్. సుధాకరా? నా సుధాకర్. శత్రువులు కిడ్నాప్ చేశారని అప్పట్లో పేపర్లో వచ్చింది, కానీ ఇటీవలే తిరిగి వాఘా బార్డర్ దగ్గర అప్పగించినట్లు కూడా వార్తలొచ్చాయిగా. అయితే
అయితే ఆరోగ్యం ఇంతలా క్షీణించి మనిషి రూపురేఖలు మారిపోయాయా? ఎంత కష్టం వచ్చింది సుధాకర్కి. భగవంతుడా, నా సుధాకర్ని తిరిగి నాకు దక్కించినందుకు నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఇతను తిరిగి త్వరలో కోలుకునేలా అనుగ్రహించు ప్రభు. నెవర్ నెవర్ నో నో నో, మీకు మా దేశ రక్షణ రహస్యాలు చెప్పను. ఐ విల్ నాట్ టెల్. ఐ విల్ నాట్. సుధాకర్, సుధాకర్ ఏదో కలవరిస్తున్నాడు. శత్రువులు బాగా హింసలు పెట్టినట్టున్నారు. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. కేస్ షీట్ లో మెడికల్ హిస్టరీ ఏముందో చూడాలి. ఓ ఓకే, కేసు అర్థమైపోయింది. ఇది పూర్తిగా న్యూరాలజీ కేస్. పర్వాలేదు సుధాకర్, పర్వాలేదు. నిన్ను నేను దక్కించుకుంటాను. అవును అవును సుధా. ఎవరది? ఎందుకలా నవ్వుతున్నారు? నేనే, నీ మనస్సుని. నీ వెర్రితనం చూస్తుంటే నవ్వొస్తోంది నాకు. వెర్రితనమా? ఏమిటి వెర్రితనం? సుధాకర్ కోలుకున్నాక నీ మాట వింటాడా? నిన్ను పెళ్లి చేసుకుంటాడా? ఇంపాసిబుల్. ఎందుకని? ఎందుకలా అపశకునాలు పలుకుతున్నావు నువ్వు? గతంలో నీ మాట విన్నాడా? నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట ఎన్నడైనా అన్నాడా? లేదు. ఇప్పుడు అంతే. దేశం దేశం దేశం. అతనికి అదే పిచ్చి. నో నో, అలా అనకు, అలా అనకు. నా సుధాకర్ని నేను రక్షించుకుంటాను. నేను మార్చుకుంటాను. రక్షించుకోగలవు, కానీ మార్చుకోలేవు. నవ్వకు, అలా హేళనగా నవ్వకు. నేను తట్టుకోలేను. అవును, నేను తట్టుకోలేను. ఏమిటిది? ఎందుకు ఇలా బేలనైపోతున్నాను? నేను ధైర్యంగా ఉండాలి. సుధాకర్, నువ్వు నా వాడివి. నువ్వు పూర్తిగా కోలుకుంటావు. అవును, మనం పెళ్లి చేసుకుంటాం. మనం పోగొట్టుకున్న స్వర్గాన్ని తిరిగి దక్కించుకుందాం. మన కలలు పండించుకుందాం. అవును. డాక్టర్ గారు, చెప్పండి. నా మెడికల్ రిపోర్ట్లు వచ్చాయా? అవే చూస్తున్నాను. ఏమని వచ్చాయి రిపోర్ట్లో? మీకు బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యాలండి. బ్రెయిన్ ఆపరేషనా? అవును. నేను తట్టుకోగలనా డాక్టర్? ఆపరేషన్ చేశాక కోలుకుంటానా? కోలుకోవడానికే ఈ ఆపరేషన్. ఆపరేషన్ కాకుండా మందులతో తగ్గదా? మీరు ఆర్మీ ఆఫీసర్, యుద్ధాల్లో పనిచేశారు. ఆఫ్టర్ ఆల్ ఆపరేషన్కి భయపడుతున్నారా? ఇది భయం కాదు డాక్టర్, ఆవేదన. ఏదో పోగొట్టుకున్న బాధ సబ్ కాన్షియస్లో నన్ను వేధిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆపరేషన్ తర్వాత సరి అవుతాయా? అయ్యే అవకాశం ఉంది. అంటే అవకాశమే తప్ప గ్యారంటీ లేదా? చూడండి, కొన్ని మనిషి చేతుల్లో ఉంటాయి, వాటి గ్యారంటీ ఇవ్వచ్చు. కానీ భగవంతుని చేతుల్లో ఉన్నదానికి ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు చెప్పండి? అంటే నాది దైవాధీనం మోటార్ సర్వీస్ అన్నమాట. ఇగో ఈ కాగితాల మీద మీరు సంతకం చెయ్యాలి. ఏమిటా కాగితాలు? భయపడకండి, ఇవి మీ ఆస్తి కాగితాలు కావు. ఆస్తి కాగితాలైనా భయపడను. ఎన్ని కోట్ల ఆస్తులైనా ఈ శరీరానికి మించినవి కాదుగా. ఇది ఉంటేనే కదా దేనికైనా విలువ. కాగితాలు ఇలా ఇవ్వండి. ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేసేస్తాను. ఇవి ఆపరేషన్కి మీరు అంగీకరిస్తున్న కాగితాలు. మీ తరఫున ఎవరూ ఇక్కడ లేరు కాబట్టి మీరే చెయ్యాలి. ఇదిగో చేసేసాను.
ఒక్క ప్రశ్న. ఒక్కటేమిటి, 100 అడగండి. మీరు కోలుకున్నాక మీరు ప్రేమించిన వ్యక్తిని గుర్తుపట్టారనుకోండి. నిజంగా అలా జరుగుతుందా డాక్టర్? సపోజ్ జరిగింది అనుకుందాం. ప్లీజ్, ఆ రోజు నాకు పున్నమి లాంటిది. డాక్టర్, డూ మీ దట్ ఫేవర్. మీరు బాగా ఆవేశపడుతున్నారు. ఆవేశం కాదు ఇది డాక్టర్, ఆవేదన. నా ప్రియురాలెవరో నాకు తెలియాలి. నేనడిగేది అదే. మీ ప్రియురాలెవరో తెలిస్తే మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా అని. ఆమెకి పెళ్ళైపోతే? కాలేదు అనుకుందాం, అప్పుడు? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు డాక్టర్? ఉండరు. ఉండటానికి వీల్లేదు. లేదు, ఉన్నారు. అందరూ మీరనుకున్నట్లే ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు? డాక్టర్, ఏమిటి మీరు అలా ఎమోషన్ గా అయిపోతున్నారు? మీకు ఆమె తెలుసా? ఆమె తెలియాలని ఎక్కడుంది? కాని నాకు ఆడదాని మనస్సు తెలుసు, ప్రేమ విలువ తెలుసు. అవునవును, మీరు ఎవరినో ప్రేమించానని చెప్పారుగా. నా ప్రేమ సంగతి ఎలా ఉన్నా మీ ప్రేమ ఫలించాలని మనసారా కోరుకుంటాను డాక్టర్ గారు. నేను అందరి ప్రేమలు ఫలించాలని కోరుకుంటాను. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు డాక్టర్? రేపు ఉదయాన్నే. రాత్రి గడిచిపోతోంది. రేపు ఉదయమే సుధాకర్ ఆపరేషన్. ఏమిటో మనసంతా అలజడిగా ఉంది, నిద్ర పట్టడం లేదు. సర్జన్కి పేషెంట్ శరీరం ఒక యంత్రం లాంటిదే, అలాగే భావిస్తూ ఆపరేషన్ చేయాలి, లేకపోతే చేయలేం. నాకు 2 సర్జన్లు సహాయం ఉన్నా చీఫ్ సర్జన్గా ప్రధాన బాధ్యత నాదే. ఆ సమయంలో నాకు నా కర్తవ్యం తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు. నా సుధాకర్ని నేను కాపాడుకోవాలి. అవును, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే ఆపరేషన్ థియేటర్లోనే నిద్ర వచ్చేస్తుంది. పడుకుంటాను. ఏమైంది? ఏమైంది? షార్ట్ సర్క్యూటా? ఆపరేషన్ థియేటర్లోనా? ఓ మై గాడ్, సుధాకర్కి ఆపరేషన్ ఎలా చేయడం? అరే, అన్నట్టు సుధాకర్ ఎలా ఉన్నాడో? సుధాకర్ గారు, సుధాకర్ గారు, మీరు బాగానే ఉన్నారుగా? ఈ రూమ్కేమీ కాలేదు కదా? ఏమిటి డాక్టర్ గారు, ఎందుకలా కంగారు పడుతున్నారు? ఏం లేదు, ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంటా? ఎక్కడా? ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ అయిందిట. మై గాడ్, ఇప్పుడు ఎలా? రేపు నాకు ఆపరేషన్ లేనట్టేనా? ఆపరేషన్ సంగతి తర్వాత గాని ముందు మీరు ఎలా ఉన్నారో అని కంగారు పడి వచ్చాను. అమ్మయ్య, మీరు క్షేమంగా ఉన్నారు కదా, అదే చాలు. ఎక్కడో ఆపరేషన్ థియేటర్ కదా, నాకేమవుతుందండి? ఎక్కడో కాదండి బాబు, కరెక్ట్ గా మీ రూమ్ కిందే ఉంది ఆపరేషన్ థియేటర్. అలాగా? మరి నా రూమ్ మార్చేస్తారా? మంటలు చల్లారిపోతే పర్వాలేదు గాని, లేకపోతే మీకు మరో రూమ్ లో బెడ్ ఇవ్వాలి. హలో, చెప్పండి. మంటలు చల్లార్చేశారా? వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్ గాడ్, మంటలు చల్లార్చేశారు. ఇక మీ రూమ్ మార్చాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నాకు మీకు శ్రమ తప్పింది. మరి ఆపరేషన్ సంగతి ఏమిటి? ఆపరేషన్ థియేటర్ బాగు చేయాలి కదా, కాస్త టైం పట్టొచ్చు దానికే. ఓకే ఓకే డాక్టర్ గారు. హలో, ఎస్, నేను న్యూరో సర్జన్ డాక్టర్ సుధాప్రియని మాట్లాడుతున్నాను. మీరు ఆర్మీ హాస్పిటల్ సర్జన్ కర్నల్ నంబియార్ మాట్లాడుతున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అవును సార్, మేజర్ సుధాకర్ కేసు నేనే చూస్తున్నాను. ఈరోజు ఆపరేషన్ చేయాల్సి ఉండింది, కానీ ఆపరేషన్ థియేటర్ రెడీగా లేదు. బహుశా 2 రోజుల్లో చేస్తాం. మేజర్ సుధాకర్కి బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది. మెమరీ సెంటర్స్ కూడా వీక్గా ఉన్నాయి. ఆపరేషన్ చెయ్యక తప్పదు సార్. ఆయన అంగీకార పత్రం మీద కూడా సంతకం చేశారు. అవును సార్. ఓ రియల్లీ? ఆపరేషన్కి మీరు వచ్చి సాయం చేస్తారా? గుడ్, అలా వస్తానంటే అంతకంటే ఇంకేం కావాలి సార్.
యు ఆర్ మోస్ట్ వెల్కమ్. తప్పకుండా ఆపరేషన్ వివరాలు నేనే ముందుగా మీకు చెప్తాను. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మేజర్ సుధాకర్ ఆరోగ్యం గురించి ఆర్మీ చాలా ఆసక్తిగా ఉంది. సుధాకర్కి ఆపరేషన్ కారణం నేను ఇంకా చెప్పలేదు. తలలో ట్యూమర్ ఉందంటే అతను మరింత డిస్టర్బ్ అవుతాడేమోనని. కానీ చెప్పక తప్పదు కదా, చెప్పాలి అతనికి. ద పవర్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ వెపన్. ఏమిటి మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు? రండి డాక్టర్ గారు రండి. మాకు కల్నల్ తల్హార్ అని కమాండర్ ఉండేవాడు. ఆయుధం కన్నా ఆత్మశక్తి గొప్పది అనేవాడు. అందుకు మహాయుద్ధాల్లో అమరవీరుల సాహస గాథ చెప్తూ ఉండేవాడు. వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. బాగుంది. అన్నట్టు మీరేమిటి ఇలా హడావిడిగా వచ్చారు? ఆపరేషన్ థియేటర్ బాగుపడిందా? ఆ పని జరుగుతోందా? జరుగుతోంది. నేను వేరే విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏమిటది? మీకు బ్రెయిన్ ఆపరేషన్ మేము ఎందుకు చేస్తున్నామో తెలుసా? మీరు చెప్తే కదా నాకు తెలిసేది. మీరేమి టెన్షన్ పడినంటే చెప్తాను. ఆపరేషన్ సిద్ధపడ్డాక ఇక టెన్షన్ ఎందుకు? చెప్పండి, పర్వాలేదు. మీ బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది. ఆపరేషన్ చేసి దాన్ని తొలగించాలి. మీ జ్ఞాపక శక్తి మెరుగుపడడానికి ప్రత్యేకంగా కొన్ని మందులు ఎలాగూ వాడుతున్నాము. వాటి వల్లనే మీ పరిస్థితి ఎంతో చక్కబడుతోంది కూడా. కానీ ట్యూమర్ తొలగించకపోతే అది పెద్దదయ్యాక ప్రమాదానికి దారి తీయొచ్చు. డాక్టర్గా ఏది మంచిదో నాకంటే మీకే బాగా తెలుసు. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. థ్యాంక్స్ సుధాకర్ గారు. మీకు నిజం చెప్పలేదనే బాధ పోగొట్టారు నాకు. ఆపరేషన్ థియేటర్ బాగుపడగానే మొట్టమొదటి ఆపరేషన్ మీదే. షార్ట్ సర్క్యూట్ లేకుండా చూసుకోండి. నేను మత్తులో ఉంటే లేచి పరిగెత్తలేను. ఆ అవసరం ఏమి ఉండదులేండి గాని. వస్తాను మరి. ఓకే. అర్ధరాత్రి మృత్యుదేవత గుండె తలుపు తట్టగానే మనిషి ఉలిక్కి పడతాడు. అంబులెన్స్కి పిలుపు వెళుతుంది. నిశీది నిశ్శబ్దం చీల్చుకుంటూ మృత్యుపాశం మెడకు చుట్టుకున్న రోగిని ఆఘమేఘాల మీద ఆసుపత్రికి చేరుస్తాయి అంబులెన్సులు. వాటి సైరన్లు నాకు రోగి చావు కేకల్లా సేవ్ మీ సేవ్ మీ అరుపుల్లా వినిపిస్తుంటాయి. అదేమిటో అత్యవసర కేసులన్నీ అర్ధరాత్రే వస్తాయి. జీవన్మరణ సమరానికి అర్ధరాత్రే రంగస్థలమేమో. మృత్యుదేవత మనుషులకు పెట్టే మరణముహూర్తం అర్ధరాత్రేనేమో. ఏమిటో ఇలా నాలో నేనే ఆలోచిస్తూ అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం అలవాటైపోయింది. రేపే సుధాకర్కి ఆపరేషన్. బాగుంది. పేషెంట్ కంటే డాక్టర్కే టెన్షన్ ఎక్కువగా ఉంది. సుధాకర్ మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సుధాకర్కి ధైర్యంగా బ్రెయిన్ ఆపరేషన్ చెయ్యగలనా నేను? నా చేతులు కంపిస్తాయేమో. ఎవరికో చేయడం వేరు, నా ప్రాణంలో ప్రాణం లాంటి సుధాకర్కి ఆపరేషన్ చేయడం వేరు. దానికి గుండె ధైర్యం కావాలి. ఇంత అనుభవం ఉన్న చీఫ్ సర్జన్ని నేనే ఇలా ఆలోచిస్తున్నానేమిటి? ఆపరేషన్ టేబుల్ మీద పేషెంట్ ఒక శరీర యంత్రం అంతే. ప్రొఫెషనల్గా నా పని నేను చేసుకుపోవాలి అంతే కదా. ఎడారిలో కోయిల కూస్తుందా? వసంతం వస్తుందా? సుధాకర్తో కలిసి జీవించాలన్న కలలు నెరవేరక నా జీవితం అంతా ఎడారి ప్రయాణంగా మారిపోయింది. సుధాకర్ మళ్ళీ మామూలు మనిషి అయితే నా జీవితంలో మళ్ళీ మంచి రోజులు వస్తాయా? నా శేష జీవితంలో సుఖ సంతోషాలు అనుభవిస్తానా? ఏమో మరి. గుడ్ నైట్ డాక్టర్ సుధాప్రియ. ఇంకా నిద్రపో. ఉదయాన్నే లేచి ఆపరేషన్ సిద్ధం కావాలి. పడుకో, నిద్రపో.
డాక్టర్, చెప్పండి సుధాకర్ గారు. నా ఆపరేషన్ సక్సెస్ అయిందా? భగవంతుడి దయ వలన అంతా బాగా జరిగింది. ఆర్మీ సర్జన్ కర్నల్ నంబియార్ కూడా సర్జరీలో సాయం చేశారు. కర్నల్ నంబియార్? అవును, సర్జన్గా ఆయనకి మంచి పేరు. తెల్లగా, ఎత్తుగా, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. బాగా గుర్తుపట్టారే. ఇప్పుడు మీకు అన్నీ గుర్తొస్తున్నాయి. అంటే ఆపరేషన్ చేశాక అలా మెమరీ పెరుగుతుందా? అలాంటిదేమీ లేదు గాని మీ మెమరీ కోసం ప్రత్యేకంగా మందులు వాడుతున్నాం. అవి కాస్త మెల్లగా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తున్నాయో ప్రశ్నల ద్వారా పరిశీలించి తెలుసుకుంటాం. మీకు మీ గతం గురించి గుర్తొస్తే నాకు చెప్పండి. గుర్తొస్తున్నాయి, కానీ చెప్పాలంటే సంకోచంగా ఉంది. సంకోచం ఎందుకు? ఇక్కడ మన ఇద్దరమేగా. చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే గతంలో మనిద్దరం చాలా క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తోంది. మీ పేరు కూడా నాకు బాగా పరిచయంగా అనిపిస్తోంది. భగవంతుడా, ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పటికి కరుణించావా ప్రభు? నా సుధాకర్ మళ్ళీ నాకు దక్కుతున్నాడా? ఓహ్, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నాను. ఆగు, తొందరపడకు, నువ్వు బయటపడకు. అతనిలోంచి అతను ఇంకా బయటకు రావాలి. పూర్తిగా నిన్ను గుర్తించాలి. అలనాటి సుధాకర్ కావాలి. విను, అతన్ని జాగ్రత్తగా విను. చెప్పండి సుధాకర్ గారు, మీ మనసులో మీకు ఏమనిపిస్తోందో అంతా చెప్పండి. సంకోచించకండి. ఇక్కడెవ్వరూ లేరు, మీరు నేనే. ప్లీజ్ చెప్పండి. నేను నిన్ను గుర్తుపట్టాను ప్రియా. సుధాకర్, సుధాకర్ నిజమా? ఇది మళ్ళీ చెప్పు. నువ్వు నన్ను నిజంగా గుర్తుపట్టావా? చెప్పు. నేను నిన్ను గుర్తుపట్టగలిగాను ప్రియా, కానీ చెప్పడానికి భయం వేసింది. ఎందుకు సుధా, భయం ఎందుకు? నీకు పెళ్ళై ఉంటే నేను ఏం మాట్లాడిన తప్పే అవుతుంది కదా. పెళ్ళా? నాకా? నేనంత ప్రేమద్రోహిని కాదు సుధాకర్. ఆడది మనస్తోనే జీవిస్తుంది, మనస్తోనే మరణిస్తుంది. మన పెళ్ళైనా కాకపోయినా ఈ జన్మకి నువ్వే నా తోడివి, నువ్వే నా నీడవి, నా ప్రాణానివి, నా సర్వస్వానివి నువ్వే. అవును ఊరుకో ప్రియా, ఊరుకో ఊరుకో. ఈ దురదృష్టవంతుణ్ణి ప్రేమించి నువ్వేమి సుఖపడలేదు. కొందరి జీవితాలంతే. వాళ్ళు కర్మజీవులు, సుఖజీవులు కారు. మన జీవితాలిలా దూరమైపోతాయనుకోలేదు సుధా. సుదీర్ఘకాలం నీ ఎడపాటు, అంతలోని పడవ తీరానికి కొట్టుకొచ్చినట్లు విధి నిన్ను నా దగ్గరికి చేర్చింది. ఆ పడవని బాగు చేసే బాధ్యత కూడా నా మీదనే పడింది. బాగు చేశాను, కానీ ఆ తర్వాత కథ ఏమిటో నాకు తెలియటం లేదు. ఏ దూర తీరాల మధ్యే మన జీవితం ముగిసిపోతుందా, లేక... వద్దు ప్రియా, వద్దు. రేపటి గురించి మనం ఏమీ ఊహించొద్దు. రేపు నిర్ణయించేవాడు, శాసించేవాడు భగవంతుడు. దానిని ఆయనకు వదిలేద్దాం. అంటే అంటే ఆశపడటం కూడా తప్పంటావా? ఆశలు ఎండమావులు లాంటివి ప్రియా, ఊరిస్తాయి. తీరా దగ్గరికెళ్ళాక మృగజలంలాగా నిరాశ కలిగిస్తాయి. ఆశయాలు ఓయాసిస్సు లాంటివి. కష్టపడితే సేద తీరుస్తాయి, తృప్తిని కలిగిస్తాయి. అందుకే నేను ఆశయాల్ని తప్ప ఆశల్ని నమ్మను. ఆశయాలు, ఆశలు నా దృష్టిలో ఈ రెండు పళ్ళ చక్రాల్లాంటివి. మన జీవితాలు వీటి మధ్య నలిగి నశించిపోవాల్సిందేనా సుధా? అలా ఎందుకు అనుకోవాలి ప్రియా? చాలామంది జీవితాలు కాసేపు పరిమళించి మొక్క నుండి రాలిపడే పువ్వులా ముగిసిపోతాయి. కానీ కొన్ని పువ్వులు దేవుడి పూజకు చేరుకున్నట్లే కొందరి జీవితాలు దేశ సేవలో సార్థకమవుతాయి. నేను నీతో మాట్లాడలేను సుధా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీ ముందు నేను ఓడిపోతూనే ఉంటాను. కానీ లేదు, ఓటమిలోనే నా జీవితం ముగిసిపోని. నీది ఓటమి ఎందుకు అవుతుంది ప్రియా? డాక్టర్గా నాకన్నా గొప్ప సేవ చేస్తున్నావు. ఎందరో ప్రాణాలు కాపాడుతున్నావు. నీ జీవితం ధన్యం. సరే సుధా, ఇంకా విశ్రాంతి తీసుకో. నేను తర్వాత వస్తాను మళ్ళా.
ఓకే ఓకే ప్రియా. నవ్వకు, నవ్వొద్దు, నవ్వొద్దలా హేళనగా నవ్వకు ప్లీజ్. బాధపడకు, ఆశను చివరి శ్వాస వరకు బతికించుకో. నీ అదృష్టం బావుంటే సుధాకర్ మనసు మార్చుకొని నీవాడవుతాడు. ఏమో నమ్మకం కలగడం లేదు మనస, నాకు సందేహం కలుగుతోంది. దేశభక్తి అతనికి వ్యసనంగా మారిపోయిందా? ప్రేమ కంటే ప్రాణం కంటే దేశమే ఎక్కువ అనిపిస్తోందా తనకు? అతనికి చిన్నతనంలోనే తల్లిపోయింది ప్రియా. దేశమాతనే తల్లిగా భావిస్తూ సేవలు చేస్తున్నాడేమో. గతంలో నీతో ఆ విషయం చెప్పాడు కూడాగా. అందుకే అంతటి వెర్రి అపమానమేమో ఆలోచించు. ఏమో నేను అలసిపోయాను మనస, ఆలోచించే శక్తి నాలో నశించిపోయింది. నాకిప్పుడు విశ్రాంతి కావాలి. అవును, విశ్రాంతి కావాలి. టీవీలో రిపబ్లిక్ పరేడ్ చూస్తున్నావా సుధా? అవును ప్రియా, నేను ఒకసారి రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నాను. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. సైనిక దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి వందన స్వీకారం, త్రివిధ దళాల ఆయుధాల ప్రదర్శన, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలు, అవన్నీ చూస్తుంటే నా మనస్సు పొంగిపోతుంది ప్రియా. నాకు అమరవీరుల భార్యలు శౌర్య పతకాలు రాష్ట్రపతి నుండి స్వీకరిస్తుంటే భర్తలతో వాళ్ల వియోగం గురించి చాలా బాధ కలుగుతుంది సుధా. మనం వియోగం అనుకుంటాం కానీ వాళ్ల మనస్సుల్లో భర్తలు ఎప్పుడూ జీవించే ఉంటారు. మరణం శరీరాలను వేరు చేస్తుంది, మనసుల్ని కాదు. సుధాకర్, ఇప్పుడు నీ ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది. నిన్ను డిశ్చార్జ్ చేస్తే మీ ఆర్మీ అధికారులు నిన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ నిన్నెప్పుడు చూస్తాను? బాధపడకు ప్రియా, నీ దగ్గర మరొక రోజు ఉంటాను. మా కమాండర్తో నేనే స్వయంగా వస్తానని చెప్తాను. అన్నట్టు నాకు రైల్లో రిజర్వేషన్ చేయించు. నువ్వే రైల్వే స్టేషన్కి వచ్చి నాకు వీడ్కోలు చెప్పు, సరేనా? అలాగే సుధా, అలాగే. థ్యాంక్ యూ. ప్రియా, ప్రపంచంలోని మనుషులంతా ఇక్కడే ఉన్నట్టు ఎంత గలభాగా ఉందో చూడు. అబ్బా, ఈ గోల భరించలేకపోతున్నాను. నీ యుద్ధరంగం కంటే ఈ ప్లాట్ఫామ్ ఎక్కువ భయంకరంగా ఉందా? యుద్ధరంగం అంటే నాకు మనసు ఉప్పొంగిపోతుంది ప్రియా. దానికి దీనికి పోలికేమిటి? జీవితం కూడా ప్రపంచం అనే యుద్ధరంగంలోనే కొనసాగుతుంది కదా, అవునా? ప్రపంచంలో మనసు ఉంటుంది, మనసులో కూడా ప్రపంచం ఉంటుంది ప్రియా. ఈ రెండింటి మధ్య సంఘర్షణే. ఎక్కడో ఒక చోట కలుస్తాం, ఎప్పుడో ఒకసారి. నీకు హిందీ బాగానే అర్థమవుతుంది. చదువుకున్నాలే, విశారద పాసే అను. ఓహో, చదువుల విశారదం అన్నమాట. జీవితంలో విషాదం వేసినంత గాఢముద్రలు సుఖ సంతోషాలు వెయ్యం ఎందుకనో. మనిషికి పూల తాకిడి కన్నా రాళ్ల దెబ్బలే గుర్తుంటాయి ప్రియా. సుధా, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను అసలు పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు. నీ బాధ, నీ కోపం నాకు అర్థమవుతున్నాయి ప్రియా. నా మనసు నన్ను ఎప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటుంది. ఏమిటో తెలుసా? ఏమిటి చెప్పు. ఉద్యోగంలో చేరే ముందు నీకు పెద్ద జీతం వచ్చే ఉద్యోగం ముఖ్యమా, దేశ సేవ ముఖ్యమా
అని అడిగినప్పుడు దేశ సేవే ముఖ్యమన్నాను. రెండో మాట, నువ్వు సరిహద్దుల్లో పనిచేస్తావా, దానికి దూరంగా పనిచేస్తావా అన్నప్పుడు సరిహద్దుల్లోనే అని చెప్పాను. మూడో మాట, అది నేను చెప్తాను. సరే చెప్పు. నువ్వు నీ ప్రియని ప్రేమిస్తున్నావా, దేశాన్ని ప్రేమిస్తున్నావా అంటే దేశాన్నే ప్రేమిస్తున్నాను అని ఇలా వెళ్ళిపోతున్నావు. అవునా? గొప్ప సంగతేగా. చెప్పానుగా, నీ బాధ నేను అర్థం చేసుకోలేదు ప్రియా. అర్థం చేసుకుని ఏమిటి ప్రయోజనం? నువ్వు అనుకున్నట్టే చేస్తావు. నువ్వు ఉత్తమ మొండివాడివి. నువ్వు దాన్ని మొండితనం అంటావు, నేను దృఢ సంకల్పం అంటాను. అందరూ హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా జీవించడానికి సరిహద్దుల్లో పహరా కాస్తూ ప్రాణాలర్పిస్తున్న సైనికులే కారణం. దేశ సేవ నేను చెయ్యకపోయినా ఎవరో చేస్తారులే అనుకుంటే ఆ ఎవ్వరో అనేవాడు ఎవ్వరూ కనిపించరు. అనేక బలిదానాలతో సుదీర్ఘ బానిసత్వం తర్వాత లభించిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం దేశ ప్రజలందరి కర్తవ్యం కాదా? చెప్పు ప్రియా, అవునా? ఏం చెప్పమంటావు సుధా? ఏమీ చెప్పలేకపోతున్నాను. మన దేశం చుట్టూ శత్రువులు విషనాగుల్లా ఉన్నారు. తోడేళ్ల మందల్లా దొంగదాడులు చేస్తున్నారు. సైనికులు కేవలం జీతాల కోసమే పని చేయడం లేదు. వాళ్ళ ప్రతి రక్త కణంలోనూ దేశభక్తి ఉంది. మామూలు మనిషి చస్తే చావు, కానీ యుద్ధ రంగంలో ఒక సైనికుడు చనిపోతే అది వీర మరణం. ఆ సిపాయి అమరుడు, అతని స్మృతికి చావు లేదు. నిజమే, నిజమే సుధాకర్, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వన్నది కరెక్టే. ప్రపంచం మొత్తం మీద మన దేశమే గొప్పది ప్రియా. సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా, ఇది అక్షర సత్యం. ఇక్కడ నేల, నీరు, గాలి అన్ని పవిత్రమైనవి. ఇక్కడ పుట్టడమే గొప్ప అదృష్టం ప్రియా. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ దేశంలోనే పుట్టాలని ప్రతి దేశభక్తుడు కోరుకుంటాడు. ఈ శరీరాన్నిచ్చిన తల్లికి, ఈ దేశ పౌరసత్వాన్నిచ్చిన భారతమాతకి ఏమీ చేయని వాడి జన్మ వృధా. పశువుకి వాడికి తేడా లేదు. అవును, అవును సుధా, కరెక్ట్గా చెప్పావు. నిజం చెప్పావు. నువ్వు చెప్పింది నిజం. ఇవన్నీ నా మనసులో పాతుకుపోయాయి ప్రియా. అందుకే నాకు దేశం మీద తప్ప దేని మీద మమకారం ఉండదు. ధన్యుడివి, ధన్యుడివి సుధాకర్. ఎంతమంది సంతానం ఉన్నా ఎవడు ప్రయోజకుడో వాడే కుటుంబానికి పేరు తెస్తాడు. ఎంతమంది పౌరులున్నా ఎవడు దేశభక్తుడో వాడే దేశానికి సేవ చేస్తాడు. అవును, అది నిజం. నేను మనసు మార్చుకున్నాను సుధా. నేను కూడా నా కర్తవ్యం సరిగా నిర్వహిస్తూనే దేశసేవ చేస్తాను. స్వార్థం వదిలేసి నిన్ను దేశసేవకి ప్రోత్సహిస్తాను సుధా. ఇప్పుడు నాకు దేని గురించి చింత లేదు. నీకు సంతోషంగా వీడ్కోలు చెప్తున్నాను. అవును, నిజం. తల్లి లేని నీకు ఈ దేశమే తల్లి. ఆ తల్లి సేవలో తరించు సుధా, తరించు. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రియా. చాలా చాలా సంతోషంగా ఉంది. నా మనసుకి ఇప్పుడు 10,000 ఏనుగుల బలం వచ్చింది. నేనెంత దూరంలో ఉన్నా నువ్వు నా మనోమందిరంలో ఉంటావు ప్రియా. పేరుకి దూరం, కానీ మన ఇద్దరం మనసు తీరంలోనే ఉంటాం. మనసు తీరంలోనే ఉంటాం ప్రియా. మీరింతవరకు దూర తీరాలు నాటకం విన్నారు. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: మేజర్ సుధాకర్, శ్రీ కోఖా సంజీవరావు, డాక్టర్ సుధాప్రియ, శ్రీమతి శారదా శ్రీనివాసన్. నిర్వహణ శ్రీ నక్కా సుధాకరరావు. సహకారం శ్రీ అంజిబాబు. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.